ఢిల్లీ కాలుష్య నివారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక కమెంట్స్ చేసింది. కాలుష్యానికి వాహనాలే కారణమని అభిప్రాయపడింది ఎస్సీ. కాలుష్య కారకాలైన వాహనాలను దశలవారీగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మెట్రో ట్రైన్ నెట్వర్క్ విస్తరించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలను సవరించాలని సూచించింది. పాత వాహనాలను మార్చుకునేందుకు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపింది. ఢిల్లీ కాలుష్య నివారణకు సంబంధించి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలను చేసింది. దేశ రాజధాని ఎట్రీ పాయింట్ల వద్ద రద్దీ నివారణను ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇచ్చిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు 4 వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ కాలుష్య నివారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక కమెంట్స్ చేసింది. కాలుష్యానికి వాహనాలే కారణమని అభిప్రాయపడింది ఎస్సీ. కాలుష్య కారకాలైన వాహనాలను దశలవారీగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మెట్రో ట్రైన్ నెట్వర్క్ విస్తరించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలను సవరించాలని సూచించింది ఎస్సీ. పాత వాహనాలను మార్చుకునేందుకు ప్రోత్సాహకాలను సైతం అందించాలని పేర్కొంది. ఇక ఢిల్లీ కాలుష్య నివారణకు సంబంధించి కమిషన్ ఫర్ ఈక్వాలిటీ మేనేజ్మెంట్ సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం కూడా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలను చేసింది. దేశ రాజధాని ఎట్రీ పాయింట్ల వద్ద రద్దీ నివారణను ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇచ్చిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలన్న ఎస్సీ 4 వారాల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీలో కాలుష్య నివారణకు సంబంధించి ఎస్సీ చేసిన కమెంట్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. కేవలం ఇటు వెహికల్స్ వల్ల మాత్రమే పొల్యూషన్ పెరుగుతుంది అంటూ కూడా ఎస్సీ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అండ్ ఎస్సీ సూచించిన ప్రణాళిక ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎప్పటి నుండి అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ రోజు రోజుకు ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం పైన సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిగింది. ఢిల్లీ కాలుష్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి, అలాగే క్వాలిటీ ఫర్ ఎయిర్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా ఆ ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ 4 వారాల్లోగా తీసుకున్న ప్రణాళికలు కానీ చర్యలు కానీ సుప్రీంకోర్టుకు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఢిల్లీలో కాలుష్య నివారణకు కీలక ప్రతిపాదనలు కోర్టుకు ఇటు క్వాలిటీ ఫర్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా సమర్పించింది. ఢిల్లీ కాలుష్యానికి ప్రధానంగా వాహనాలే ప్రధాన కారణం. అందులోనూ కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి ఒకవైపు హర్యానా, మరోవైపు ఉత్తరప్రదేశ్ ఉండడం, హర్యానాలోని గురుగావ్ నుంచి ఇటు ఉత్తరప్రదేశ్ నోయిడా నుంచి ఎక్కువగా వాహనాల రాకపోకలు అనేవి ఢిల్లీలోకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ఈ వాహనాల కాలుష్యం అనేది వాహనాల ద్వారా ఎక్కువ అవుతుంది అనేది కూడా ఈ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అధిక కాలుష్య కారకాల వాహనాలను దశల వారీగా తొలగించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ కాలుష్యానికి ప్రధానంగా వాహనాలే కారణం కావడంతో నిన్నటి వరకు కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది కొనసాగింది. దానిలో భాగంగా 10 సంవత్సరాలు దాటిన డీజిల్ కానీ ఇటు 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాల్లో నిషేధం విధిస్తూ నిన్నటి వరకు రాకపోకలపై ఆంక్షలు విధించింది. కాలుష్యం కొంతమేర మెరుగుపడిన నేపథ్యంలో మళ్ళా గ్రాఫ్ 4 ఎత్తేసి గ్రాఫ్ 1, గ్రాఫ్ 2, గ్రాఫ్ 3 అనేది కొనసాగుతోంది. కానీ కాలుష్యం అనేది ఎక్కడా తగ్గడం లేదు, కాలుష్యం పెరుగుతుంది. మళ్ళా 2-3 రోజుల్లో మళ్ళీ గ్రాఫ్ 4 ను విధించే అవకాశం అయితే మళ్ళా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరైన చర్యలు తీసుకోవాలి. వాహనాలను వదిలేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ను ఏదైతే మెట్రో కానీ బస్సులు, ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు ఏవైతే ఉన్నాయో బ్యాటరీ వాహనాలు కానీ సిఎన్జీ వాహనాలు ఏవైతే వాటి ద్వారా రాకపోకలు కొనసాగించాలి అనేది ప్రధానంగా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే మరోవైపు మెట్రో రైల్ నెట్వర్క్ అనేది బాగా విస్తరించాలి. మెట్రో రైలు సేవలను వినియోగించడం ద్వారా ఈ కాలుష్యం అనేది కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు అనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు విధానాలను కూడా సవరించాలి. పాత వాహనాలు మార్చుకోవడానికి ప్రోత్సాహకాలు కూడా అందించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఢిల్లీ ఎంట్రీ పాయింట్స్ వద్ద రద్దీని తగ్గించడానికి, అంటే ఢిల్లీ ఎంట్రీ పాయింట్స్ ఒకవైపు హర్యానా గురుగావ్ నుంచి వచ్చే వాహనాలు, మరోవైపు ఉత్తరప్రదేశ్ నోయిడా నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల రద్దీని తగ్గించేందుకు అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. రద్దీని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు కొన్ని
ఆదేశాలు జారీ చేసింది. ఇటు క్వాలిటీ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏదైతే ఇచ్చిందో, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనలను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తగిన చర్యలు తీసుకోవాలి. 4 వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేసి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మళ్ళా సమాధానం చెప్పాలనేది కూడా సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మరోవైపు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎయిర్ స్ప్రింక్లర్స్ ద్వారా రోడ్లపై స్ప్రే చేయించడం ద్వారా, వాటర్ స్ప్రే చేయించడం ద్వారా ధూళి కణాలు అనేది గాలిలోకి ఎగరకుండా అవి నేలకి అందుకుని ఉండడం ద్వారా ఈ తీసుకునే శ్వాస ద్వారా ఏదైతే గాలి పీల్చుకుంటామో ఆ శ్వాసరంధ్రాల ద్వారా ధూళి కణాలను లోపలికి వెళ్లకుండా ఉండే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమేర ఆ కాలుష్యం తగ్గించేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఐటీఐ దగ్గర వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా స్తంభాలకు కట్టి వాటర్ స్ప్రే చేస్తున్నారు. మరేపు వాటర్ ట్యాంకర్ ద్వారా రోడ్లపై వాహనాలను నడిపించి వాటర్ ట్యాంకర్ ద్వారా ఎయిర్ స్ప్రే చేపిస్తున్నారు. చెట్లపైన ఎయిర్ స్ప్రే చేపిస్తున్నారు. చెట్లపైన కూడా మట్టి బాగా పేరుకుపోయి ఆ చెట్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ అనేది, ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి విడుదల అవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ మట్టి పేరుకోవడం ద్వారా ఆక్సిజన్ అనేది విడుదల కావడం లేదు. కాబట్టి ఈ పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం కూడా తక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ గాలి ధూళి కణాలు అనేది ఈ వ్యాధికారక గాలి కణాలు ఏవైతున్నాయో వాయువులు అవుతున్న వాటి ద్వారా ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా ఢిల్లీ ప్రభుత్వానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ శివ.